అవును, వాళ్ళిద్దరూ కలిశారు. వైసీపీని మట్టి కరిపించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ ఏపీ ఎన్నికల బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాబు పవన్ పేర్ సూపర్ హిట్ అయింది. ఏపీ ఎన్నికల తెరపై కని విని ఎరగని విజయాన్ని నమోదు చేసింది. అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాయింట్ పొలిటికల్ జర్నీ ఎలా సాగింది? ఈ అప్రతిహత విజయం ఎలా సాధ్యమైంది? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫైట్ తో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాబు పవన్ పేర్ ఏపీ ఎన్నికల బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ జోడీగా నిలిచింది. ఈ జోడీ దెబ్బకు అనేక జిల్లాల్లో వైసీపీ కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ బడా నేతలిద్దరూ మొదటిసారిగా 2014లో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. మొదటిసారిగా బాబు పవన్ జోడీ హిట్ అయింది అప్పుడే. జనసేన మద్దతుతో ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏపీలో ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ గళం విప్పారు. దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు మంగళగిరిలో సభ పెట్టి టీడీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యాయి. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు. ఇక టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. 2019 ఓటమి తర్వాత వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి నడుం బిగించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అప్పుడు జైలు దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. పవన్ ప్రకటన టీడీపీ శ్రేణులకు కొత్త శక్తినిచ్చింది. ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఆ తర్వాత ఇద్దరు నేతలు పలు సందర్భాల్లో కలిశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ను పవన్ పరామర్శించారు. ఇక పవన్ ను కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు పరామర్శించారు. దీంతో మనుషులతో పాటు మనసులు కూడా కలిసినట్లయింది. ఇక 3 పార్టీల పొత్తు కోసం పవన్ చాలా తిప్పలు పడ్డారు. చంద్రబాబును ఎన్డీఏలోకి తీసుకురావడానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించారు. దీనికోసం బీజేపీ పెద్దలతో చివాట్లు కూడా తిన్నానని పవన్ స్వయంగా చెప్పారు. ఇలా ఈ 3 పార్టీల పొత్తుకు చోదక శక్తిలా పనిచేసిన పవన్ చివరకు తన పార్టీకొచ్చే సీట్లను కూడా త్యాగం చేశారు. తమ కోటాలోని అనకాపల్లి ఎంపీ సీటుతో పాటు 4 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదిలేశారు. ఇలా పవన్ త్యాగాల పునాదుల మీద లేచిన కూటమి చేతిలో వైసీపీకి మహా ఓటమి ఎదురైంది. చంద్రబాబు పవన్ జోడీ తమది సూపర్ హిట్ పెయిర్ అని మరోసారి నిరూపించుకున్నారు.